brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సిఎస్ రామకృష్ణ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎంకు అందించారు మంత్రి ఉత్తమ్. నివేదికలోని కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. నిన్ననే పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను అధికారులకు అందజేశారు. నివేదిక అందిన అనంతరం ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. అనంతరం కొద్దిసేపటి క్రితం నివేదిక కాపీతో సీఎంను కలిశారు ఉత్తమ్. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, భారతదేశ మొదటి లోక్పాల్ జస్టిస్ ఘోష్ ఈ నివేదికను జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నిన్న అందించారు. 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అన్నారం, సుందెళ్ల బ్యారేజ్లో సీపేజ్ సమస్యలు తలెత్తిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కాంట్రాక్టుల కోసం ఈ ప్రాజెక్టును కట్టిందని, నాణ్యతను గాలి కొదిలేసి అడ్డగోలుగా ప్రాజెక్టులను నిర్మించారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. ఇక ఆ తరువాత విజిలెన్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లా ప్రాథమిక నివేదికల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ లో లోపాలున్నట్టుగా గుర్తించారు. తాజాగా ఘోష్ నివేదికలో కూడా లోపాలను, అక్రమాలను గుర్తించింది. 2024 మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజ్లను క్షుణ్ణంగా పరిశీలించింది. 115 మందిని విచారించి సాక్ష్యాలను నమోదు చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను కూడా విశ్లేషించింది. ఈ వ్యవహారంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నీటిపారుదల శాఖలో కీలకంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను విచారించి నివేదిక తయారు చేశారు. మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. అశోక్, ఇప్పుడు ఈ నివేదికపై ఎలాంటి చర్చ జరుగుతోంది? నివేదికలో ఏముంది, ఏం మాట్లాడుతున్నారు? రైట్, ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఈ నివేదికలో ఏముంది అనే దానిపైనే ఒక ఉత్కంఠ మీద చర్చ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దాదాపు 1.5 year నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతుంది. 6 సార్లు కూడా ఈ విచారణకు సంబంధించి పొడిగింపును తీసుకున్న పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్ లో ఏముంది, అటు కాంగ్రెస్ ఏ విధంగా ఆరోపించింది అనే దానిపైన కూడా ఆరోపణలు అనేది నిజమేనా, లేకపోతే వీళ్ళందరినీ 119 మంది వరకు కూడా ఇప్పటికే విచారణకు పిలిచిన నేపథ్యంలో దాదాపు ఐఏఎస్ ఆఫీసర్లను కావచ్చు, అలాగే మాజీ సీఎంను కావచ్చు, మిగతా ముఖ్య నాయకులందరినీ కూడా పిలిచి అటు విచారించిన నేపథ్యంలో రిపోర్ట్ లో ఏముంది అనే దానిపైన మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అటు చిట్చాట్ లో మాట్లాడుతూ కూడా రిపోర్ట్ లో ఏముంది అనేది మాకు కూడా క్లారిటీ లేదు, షీల్డ్ కవర్ లో ఉంచాం, ఆ షీల్డ్ కవర్ నే డైరెక్ట్ గా సీఎం కి సబ్మిట్ చేస్తాం. సీఎం నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ లో ఒకసారి దానికి సంబంధించిన దానిపై చర్చించిన తర్వాత అటు అసెంబ్లీని కూడా నిర్వహించే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే గతంలో సీఎం మాట్లాడడం జరిగింది, అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరగాలని చెప్పి ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపైన ప్రతి విషయం పైన కూడా మేము మాట్లాడతామని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు రిపోర్ట్ అయితే సీఎం కి చేరిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతు మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తే మొదటి నుంచి అనేక ఆరోపణలు కనిపిస్తే వేరుగా 3 ఆరోపణలు కనిపించాయి. అటు కాళేశ్వరానికి సంబంధించినటువంటి రూపకల్పన విషయంలో కావచ్చు, అలాగే ఆర్థిక వనరులకు సంబంధించిన దానిపైన అటు బీఆర్ఎస్ ఏటీఎం లాగా ఉపయోగించాలని చెప్పిన నేపథ్యంలో కావచ్చు, అలాగే సమన్వయం లేదు, అటు అధికారుల మధ్య సమన్వయం లేదని చెప్పిన నేపథ్యంలో కావచ్చు, ఈ 3 కూడా క్రోడీకరించుకొని పూర్తి సమాచారం అయితే అటు 600 పేజీలకు పైగా ఉన్నటువంటి సమాచారాన్ని అయితే ఆ కమిటీ అటు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి రావడం జరిగింది. నిన్న కమిటీ అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సీఎం దగ్గరకు వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన చర్యలు ఉండబోతున్నాయి, దీన్ని ఏ విధంగా స్టెప్ తీసుకుంటారో అనే దానిపైన మాత్రం వేచి చూడాల్సిన అవసరం కాబట్టి కాళేశ్వరం అనే ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరి నాయకులు మాట్లాడే నేపథ్యం చూసాం, అటు సీఎం కూడా డైరెక్ట్ గా ప్రకటన చేసిన నేపథ్యం చూసాం. బట్ ఇవన్నింటినీ క్రోడీకరించుకొని ఎలాంటి డెసిషన్స్ ఉండబోతున్నాయి, రానున్న రోజులలో ఈ కాళేశ్వరం రిపోర్ట్ ఏ విధమైన రాష్ట్రం మీద ఏ విధంగా ప్రభావం చూపబోతుందో వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ అశోక్, సో సీఎం రేవంత్ తో మంత్రి ఉత్తమ్, సిఎస్ రామకృష్ణ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక గురించి చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. నివేదికలోని కీలక అంశాలపై సీఎం అలాగే మంత్రి ఉత్తమ్ చర్చిస్తూ ఉన్నారు. నిన్ననే అధికారులకు నివేదికను అందజేశారు పీసీ ఘోష్ కమిషన్. ఇక నిన్న రాత్రి నివేదికపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఉత్తమ్. త్వరలోనే ఈ నివేదికపై కేబినెట్ లో కూడా మంత్రులు చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ సిఎస్ రామకృష్ణ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎంకి అందించారు మంత్రి ఉత్తమ్. నివేదికలోని కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. నిన్ననే పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను అధికారులకు అందజేశారు. ఇక నివేదిక అందిన తరువాత ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. అనంతరం కొద్దిసేపు క్రితం నివేదిక కాపీతో సీఎంను కలిశారు ఉత్తమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇదే చర్చించుకుంటున్నారు. నివేదికలో ఏముంది అన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, భారతదేశ మొదటి లోక్పాల్ జస్టిస్ ఘోష్ ఈ నివేదికను జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నిన్న అందించారు. ప్రస్తుతం సీఎంతో పాటు ఉత్తమ్, సిఎస్ ఈ నివేదికపైనే చర్చిస్తూ ఉన్నారు.